హలో ఎవ్రీవన్. ఈరోజు మన వీడియోలో బూట్స్ట్రాప్ ఒక ఇమేజెస్ గురించి తెలుసుకుందాము. మనకి ఇక్కడ ఒక 4 ఇమేజెస్ తీసుకున్నాను. ఈ 4 ఇమేజెస్‌లో ఒకదాన్ని సెంటర్‌లో, ఒకదాన్ని రైట్‌లో, ఒకటి లెఫ్ట్‌లో యూజ్ చేస్తాను అనమాట. మనకు ఆల్రెడీ తెలిసిందే కదా, ఫ్లోట్ అనే ఒక CSS ప్రాపర్టీ ఉంటుంది, అది యూజ్ చేసుకుంటాం అనమాట. ఫ్లోట్ స్టార్ట్ అని ఇస్తే స్టార్టింగ్లో ఉంటుంది, లేదా ఎండ్ అని ఇచ్చానుకోండి ఎండ్కి వెళ్ళిపోద్ది అనమాట. అట్లా ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఎండ్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఫ్లోట్ స్టార్ట్ అని ఇస్తాం, స్టార్టింగ్లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ మనకి ఇమేజ్ ఒక సెంటర్లోకి రావాలంటే మనం డిస్ప్లే బ్లాక్ ఇవ్వాలన్నమాట. ఫస్ట్ మార్జిన్ ఎక్స్ యాక్సిస్లో ఆటో ఇచ్చేసి UT1 ఇచ్చి డిస్ప్లే బ్లాక్ అని ఇవ్వాలి. డిస్ప్లే బ్లాక్ అని ఇస్తే ఇలా సెంటర్లోకి వచ్చేస్తుంది అన్నమాట ఇమేజ్. నెక్స్ట్ మనకి ఇమేజ్ ఇలా షార్ప్గా కాకుండా రౌండెడ్లో కావాలంటే రౌండెడ్ అని ఇస్తాం అనమాట. ఇలా రౌండెడ్ అని, ఇలా రౌండెడ్ అని ప్రతిదానికి ఇవ్వచ్చు అనమాట. ఇలా రౌండెడ్ అని ఇస్తే ప్రతిదానికి కొంచెం రౌండ్గా ఉంటుంది అనమాట కర్వ్స్. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకొని మన వీడియోస్ ఎప్పుడు చేసినా మన వీడియోస్ అనేది నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మన వీడియోస్ని లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఇలా వస్తాయి అన్నమాట. ఇలా మనకి ఇమేజెస్ స్టార్టింగ్, ఎండింగ్, సెంటర్లో ఇలా రౌండెడ్ ఇలా యూజ్ చేసుకుంటాం అన్నమాట. బూట్స్ట్రాప్ ఒక CSS ప్రాపర్టీస్. ఇలా ఫ్లోట్ ఎండ్ అంటే ఎండ్కి వెళ్తుంది, ఫ్లోట్ స్టార్ట్ అంటే స్టార్టింగ్ పొజిషన్కి వస్తుంది. మార్జిన్ ఎక్స్ యాక్సిస్లో ఆటో పెట్టేసి డిస్ప్లే బ్లాక్ అనమాట. D అంటే రౌండ్ అంటే రౌండ్ వస్తుంది అనమాట. థ్యాంక్ యూ.